హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోమలి ఆర్కే యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నాను. ఈరోజు నేను మీకు క్యారెట్ జీడిపప్పు ఇడ్లీలు, అలాగే రెడ్ అండ్ గ్రీన్ చట్నీ చాలా ఈజీ మెథడ్లో, చాలా క్విక్గా, అలాగే చాలా టేస్టీగా నేను ఎప్పుడు ఎలా ప్రిపేర్ చేస్తానో ఆ విధానాన్ని ఈరోజు నేను మీకు చూపించబోతున్నాను. చాలా చాలా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఒక్కసారి ఇడ్లీలు ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది. ఈ ఇడ్లీల్లోకి ఈ రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ గ్రీన్ చట్నీ పలుచగా ఉంది అనుకోకండి, టేస్ట్ మాత్రం అద్దరిపోతుంది. ఈ ఇడ్లీ ఇలా తుంచుకొని ఈ చట్నీలో ముంచుకొని తింటే ఉంటుందండి, చాలా యమ్మీగా ఉంటుంది. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా క్యారెట్ తరుగు తీసుకుంటున్నాను, అలాగే కొద్దిగా జీడిపప్పులు. ఈ ఇడ్లీ రేకులకి ఆయిల్ కొద్దిగా అప్లై చేస్తున్నాను. ఇడ్లీలు ఉడికిన తర్వాత తీయడానికి ఈజీగా ఉంటుంది. జీడిపప్పు అలాగే పైన కొద్దిగా క్యారెట్ వేస్తున్నాను. ఇదే విధంగా 4 ఇడ్లీ రేకులు కూడా వేసేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత ఇడ్లీ బ్యాటర్ వేస్తున్నానండి. ఈ బ్యాటర్కి వచ్చేసి 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల ఇడ్లీ రవ్వ కొలత. ఇలా 4 రేకులు వేసిన తర్వాత ఇడ్లీ పాత్రలో సెట్ చేసేసి కుక్ చేసేస్తున్నాను. ఇప్పుడు గ్రీన్ చట్నీ కోసం ఒక ప్యాన్ తీసుకొని 2 గుప్పిళ్ళ పల్లీలు వేస్తున్నాను. ఇవి దోరగా వేయించాలి, అసలు మాడకూడదు. ఇలా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి చల్లారబెట్టేస్తున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన వెంటనే ఒక 6 పచ్చిమిరపకాయలు ఇలా సగానికి తుంచి వేసేస్తున్నాను. ఇవి బాగా చింది పడుతున్నాయి. ఒకసారి తిప్పేసి మూత పెట్టేస్తున్నాను. కొంచెం వేగిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇంకొకసారి మూత పెట్టి ఇవి మాడకుండా వేయించి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత కొద్దిగా పుట్నాల పప్పు, చింతపండు రేకు, వెల్లుల్లి రుబ్బ, రుచికి సరిపడా సాల్ట్, అలాగే వేయించి తొక్క తీసిన పల్లీలు వేసి మెత్తగా అలాగే జారుగా గ్రైండ్ చేసి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ చట్నీ తాలింపు కోసం పచ్చిమిర్చి వేయించిన అదే ప్యాన్, అదే ఆయిల్ వేడెక్కిన వెంటనే కొద్దిగా ఆవాలు, అవి చిటపటమనగానే కొద్దిగా జీలకర్ర, అలాగే ఎండుమిర్చి ముక్కలు, కొద్దిగా కరివేపాకు వేసి ఒక 30 సెకండ్ల వరకు వేయించాలి. తాలింపు అస్సలు మాడకూడదు. స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. గ్రీన్ చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు రెడ్ చట్నీ కళాయి పెట్టి 1 కప్పు వరకు పల్లీలు వేసి దోరగా వేయించి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆగిన వెంటనే ఒక 10-11 ఎండుమిర్చి వేస్తున్నాను. ఇవి కూడా దోరగా వేయించాలి, అస్సలు మాడకూడదు. ఈ చిల్లులో కారం తక్కువ ఉంటుందండి. ఇలా మిక్సీ జార్లోకి పక్కన తీస్తున్నాను. అలాగే అరచెక్క ఉల్లిపాయ తరుగు, కొద్దిగా కరివేపాకు వేసి సగం వరకు వేయించాలి. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. ఇవి సగం వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేస్తున్నాను. ఇవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత కొద్దిగా చింతపండు రేకు, 2 వెల్లుల్లి రొబ్బలు, కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు, 1 స్పూన్ వరకు పుట్నాల పప్పు, రుచికి సరిపడా ఉప్పు, వేయించి తొక్క తీసిన పల్లీలు వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెడుతున్నాను. ఈ రెడ్ చట్నీ తాలింపు కోసం ఎండుమిర్చి వేయించిన అదే కళాయిలోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ కాగిన వెంటనే ఆవాలు, అవి చిటపటమనగానే కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చి ముక్కలు, అలాగే కరివేపాకు వేసి ఒక అర నిమిషం వేగిన తర్వాత
స్టవ్ ఆఫ్ చేసి ఈ చట్నీలోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. అంతేనండి, రెడ్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. ఈ గ్రీన్ చట్నీ, ఈ రెడ్ చట్నీ ఒకదానికొకటి పోటీ పడతాయండి, అంత రుచిగా ఉంటాయి. మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. చల్లారిన తర్వాత ఇడ్లీలు నేను ఇలా ప్లేట్లో సర్వ్ చేస్తున్నాను రెడ్ చట్నీతో. చాలా బాగుంటుందండి. అలాగే ఇంకొక ప్లేట్, ఇప్పుడు మూడో ప్లేటు. ఇదైతే ఈ వాయి నేను వేడివేడిగా తీసేసానండి, అందుకే కొంచెం షేప్ అవుట్ అయినాయి. ఇది గ్రీన్ చట్నీతో సర్వ్ చేస్తున్నాను. ఇలా ఇడ్లీలు కట్ చేసి చట్నీలో ముంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.